మెడలో ఉన్నటువంటి ఆ తాడో ఏదో ఒకటి తనఖా పెట్టి 1,00,000-2,00,000 పెట్టి ఒక చిన్న ట్రక్ కొనుక్కొని బిజినెస్ ప్రారంభించుకుందాం అని చెప్పేసి తలకని చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు భారీ భరోసా ఇస్తుంది. 1-10 సార్లు మీరు తీసుకుని వెళ్ళే డబ్బుల తాలూకు వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, తమిళ అయితే చూసారు కదండి, స్మాల్ కమర్షియల్ ట్రక్స్ లో యూజ్డ్ ట్రక్ కొనాలా లేదా కొత్త ట్రక్ కొనాలా అని చెప్పేసి. ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు కొన్ని ఎమోషన్స్ దాగి ఉంటాయి, కొంతమంది కనెక్ట్ అయిపోద్ది. కావాలంటే కామెంట్ చేయండి, ఎవరైనా సరే వాళ్ళకి ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను షేర్ చేసింది నిజమా కాదని చెప్పేసి తెలిసి కామెంట్ చేయండి. వచ్చే నెల పక్కా. నానా, నా సైకిల్ వచ్చే నెల పక్కా. ఇంకొక జిమ్కి వచ్చే నెల పక్కా కదా? పక్కా. ఈ 3 వీలర్ వల్ల నాకు సరిపడా సంపాదన కూడా లేదు. చందన్, 4 వీలర్ ని తెచ్చుకో, నీ ఇన్కమ్ ని పెంచుకో. ఇప్పుడు నా వంతు. ఇప్పుడు స్మాల్ కమర్షియల్ ట్రక్స్ లో యూజ్డ్ ట్రక్ కొనాలా లేదా కొత్త ట్రక్ కొనాలనే విషయం గురించి అయితే చూద్దాం. స్మాల్ కమర్షియల్ ట్రక్స్ అనగానే టాటా మోటార్స్ తీసుకున్నాం అనుకోండి, టాటా ఏస్ ఒకటి కనిపిస్తుంది. టాటా ఏస్ లో ప్రో వర్షన్స్ వచ్చాయి కదా, టాటా ఏస్ ప్రో పెట్రోల్, టాటా ఏస్ ప్రో బైఫ్యూల్, టాటా ఏస్ ప్రో ఈవీ. చిన్న కమర్షియల్ ట్రక్స్ అంటే ఒక 700-800 పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి ట్రక్లు. సిఎన్జి కూడా ఉంటుంది టాటా ఏస్ సిఎన్జి. ఇక మహేంద్రలో తీసుకుంటే సుప్రో సిరీస్, అశోక్ ల్యాండ్ తీసుకుంటే దోస్త్ సిరీస్. సో ఇలా మనకి కమర్షియల్ ట్రక్స్ అయితే ఉంటాయి కదా. సో చాలా మందికి ఏంటంటే విలేజ్ సెక్టర్ తీసుకుందాం, లేదంటే విలేజ్ నుంచి ఒక సిటీకి ఓ బిజినెస్ పర్పస్లో వెళ్ళేటటువంటి ఒక పర్సన్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఏముంటుందంటే ఈ కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి డే టు డే లైఫ్లో వాళ్ళు ఒక బిజినెస్ చేయడం కోసం అని చెప్పేసి కమర్షియల్ ట్రక్ అయితే కొనుక్కుంటారు. బిజినెస్ చేయడంలో కూడా 2-3 రకాలు ఉంటాయి. అదేంటంటే తెల్లవారులు వేస్తే బేరం ఎత్తుక్కొని ఏ బేరం వస్తే ఆ బేరంకి వెళ్ళి చేసేటటువంటి బిజినెస్ ఒకటి ఉంటుంది. రెండో రకం ఏంటంటే ఒక విలేజ్లో ఒక ట్రక్ను కొనుక్కొని ఆ విలేజ్లో ఉండేటటువంటి సరుకులు బయటికి పంపించడానికి, ఇప్పుడు ధాన్యం పండించారు ఆ ధాన్యాన్ని మిల్లు వరకు చేర్చడానికి, లేదా సిటీలో ఉండేటటువంటి కొన్ని సామాన్లు ఊర్లో ఏమైనా తీసుకురావాలనుకోండి, సో అటువంటి ఊర్లోకి తీసుకురావడానికి ఇటువంటి పర్పస్లో కూడా కొంతమంది అయితే స్మాల్ కమర్షియల్ ట్రక్స్ కొంటూ ఉంటారు. వాటిలో కమర్షియల్ ఆటోలు కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది, ఆ షాప్కి నిరంతరంగా సిటీ నుంచి సరుకులు తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇటువంటివి తీసుకురావాలన్నప్పుడు ఒక కమర్షియల్ ట్రక్ అయితే కొనుక్కుంటారు. సో వివిధ రకాలైనటువంటి పర్పస్లు ఉంటాయి. ఈ పర్పస్లను బట్టి మీరు యూజ్డ్ ట్రక్ కొనాలా కొత్త ట్రక్ కొనాలనేది ఇప్పుడు నిర్ణయించుకోండి. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, కొంతమందికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుద్దని చెప్పేసి. ఎప్పటి నుంచో ఒక ట్రక్ కి డ్రైవింగ్కి వెళ్తున్నటువంటి వ్యక్తికి సడన్ గా ఉద్యోగం పోయో లేదనిసంటే వాళ్ళ బిజినెస్ని మెల్లగా స్టార్ట్ చేసుకుందాం అనుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెద్దగా సంపాదించుకోరనమాట. రోజు కూలీ సంపాదించుకునే వాళ్ళు లక్షలు ఎక్కడ పోగేస్తారండి. సో అటువంటి సందర్భంలో వాళ్ళ భార్య అంటదనమాట, మెడలో ఉన్నటువంటి ఆ తాడో ఏదో ఒకటి తనఖా పెట్టి 1,00,000-2,00,000 పెట్టి ఒక చిన్న ట్రక్ కొనుక్కొని బిజినెస్ ప్రారంభించుకుందాం అని చెప్పేసి తలకని చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు భారీ భరోసా ఇస్తుంది. మరుసటి రోజు తెల్లవారు భర్త వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాడు, యూజ్డ్ స్మాల్ కమర్షియల్ ట్రక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంటాయి ఏంటి అనే టెన్షన్తో వెళ్ళి ఒక కమర్షియల్ ట్రక్స్ యూజ్డ్ ట్రక్ అయితే ఒకటి కొనుక్కొని వస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు యూజ్డ్ ట్రక్ కొనుక్కోవడానికి కొత్త ట్రక్ కొనుక్కోవడానికి మీకున్నటువంటి పర్పస్ ఏంటనేది చూస్ చేసుకుని దాన్ని బట్టి కొనుక్కునేటట్టు ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందండి. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఇక స్మాల్ కమర్షియల్ ట్రక్స్ అంటే కూరగాయల రవాణా కోసం, ఏదైనా కిరాణా షాప్కి సామాన్లు తీసుకొని రావడం కోసం, లేదనిసంటే ఊర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని సిటీకి తీసుకొని వెళ్ళడం కోసం, పచ్చి సరుకు పొద్దున్నే ఒక దగ్గర నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకురావడం, లేదంటే ఏదో స్క్రాప్ సామాన్లు ఉంటాయి అవి తీసుకొని రావడం, లేదనిసంటే ఏదైనా ఫర్నిచర్ని సిటీలోంచి పల్లెటూరుకి తీసుకొని రావడం, లేదంటే మేకలు గొర్రెలు ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఉపయోగించడం, ఇటువంటి పర్పస్లో సరిపోతుంది అనమాట స్మాల్ కమర్షియల్ ట్రక్. అయితే వీటిలో యూజ్డ్ కొనాలా లేదా కొత్తది కొనాలనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. యూజ్డ్ స్మాల్ కమర్షియల్ ట్రక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ యూజ్డ్ కమర్షియల్ ట్రక్స్ కొనడం వల్ల ఫస్ట్ ఉపయోగం ఏంటంటే తక్కువ డబ్బుల్లో మీకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అంటే అది కొత్త ట్రక్ 5-7 లక్షలు అనుకోండి, 2-4 లక్షల బడ్జెట్లో యూజ్డ్ ట్రక్ అయితే వచ్చేస్తుంది. మొదటిసారి ఎవరైతే బిజినెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్డ్ ట్రక్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏదో బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తున్నారు, మీకు మెల్లమెల్లగా అనుభవం అయితే వస్తూ ఉంది. ఇప్పుడు మీరు మెల్లగా ఇందులోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు యూజ్డ్ ట్రక్ కొనుక్కోండి, తప్పేట్లేదు. యూజ్డ్ ట్రక్ కూడా మార్కెట్ డిమాండ్ బాగానే ఉంటుంది, అంటే మీరు ఒకవేళ అమ్మేయాలనుకున్నా. రెండో పాయింట్ ఏంటంటే ఈఎంఐ ఒత్తిడి తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు చిన్న స్మాల్ కమర్షియల్ ట్రక్ ఒక 4 లక్షలు తెచ్చేసి మళ్ళీ దానికి ఈఎంఐ పెట్టేసి అది ఒక పక్క రిపేర్లు వస్తుంటే ఒక పక్క ఈఎంఐ కట్టాలంటే టెన్షన్ పడిపోతే నేను చెప్పలేను. కానీ క్యాష్ ఇచ్చి కొనుక్కున్నారనుకోండి, ఒక 2-2.5 లక్షల్లో స్మాల్ ట్రక్ వచ్చింది, సేవింగ్స్ తోనో లేదా చిన్న కొంచెంగా అప్పు చేసి మిగతాది మీ డబ్బులతోనో లేకపోతే మీ దగ్గర ఉండే కాస్త బంగారం తాకట్టు పెట్టో ఇంకేదో చేసి మీరు కొనుక్కున్నారనుకోండి, ప్రాబ్లం లేదు. కాబట్టి యూజ్డ్ ట్రక్ కొనుక్కున్నప్పుడు ఈఎంఐ ఒత్తిడి ఉండదు అనమాట. మీకు ఈఎంఐ ఉండదు కాబట్టి
మీ కుటుంబ పోషణార్థమై వచ్చినటువంటి ఆదాయం వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా తడిగొడ్డ వేసుకొని పడుకోవచ్చు. యూజ్డ్ ట్రక్ కొనడం వల్ల నష్టాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కండిషన్ రిస్క్. మనం యూజ్డ్ ట్రక్ కొనుక్కునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోలేదనుకో, ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఏదో తెలియనటువంటి ట్రక్ కొనేసి ఉన్నాం అనుకో, అది కంప్లైంట్స్ వస్తాయి రావా, లేదంటే చాసీ పుచ్చేసిందా, లేదా ఇంజిన్ కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా, లేదా క్లచ్ గేర్ బాక్స్ ఎలా ఉంది, ఆ ప్రీవియస్ ఓనర్ ఏ విధంగా వాడాడు, రఫ్ అండ్ టఫ్ రుబ్బి బడీస్ ఉన్నాడా, సస్పెన్షన్ కండిషన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, ఇదంతా కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పాసింజర్ వెహికల్స్ లాగా ఉండదు కదా కమర్షియల్ వెహికల్స్. రఫ్ అండ్ టఫ్ అయితే కొడతా ఉంటాము, రఫ్ అండ్ టఫ్ రోడ్లో లోడ్ వేసుకుని వెళ్తా ఉండేటప్పుడు సస్పెన్షన్ వీక్ అయిపోద్ది, కాబట్టి మీకు ఆ టెన్షన్ ఉంటుంది. ప్రాపర్ పీడిఐ చేసుకోండి. 1-10 సార్లు మీరు తీసుకుని వెళ్ళే డబ్బుల తాలూకు వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో అంత వాల్యుబుల్ డబ్బులు ఇంట్లో ఉండేటటువంటి వారు మీకు ఇచ్చినటువంటి సపోర్ట్, మీరు మెల్లమెల్లగా అప్పటి వరకు సంపాదించి దాచుకునేటటువంటి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి దున్నపోతీనింది దూడని తెచ్చి కట్టేయండి అన్నట్టు కాకుండా 1-10 సార్లు ఆ కమర్షియల్ ట్రక్ చూసుకొని యూజ్డ్ ట్రక్ కొనేటప్పుడు మీరు కొనుక్కోవాలి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మెయింటెనెన్స్ టెన్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమైనా ఇంజిన్ సమస్యలు వస్తున్నాయి అనుకోండి, కొత్త ట్రక్ అనుకోండి, ఒక 60-70 వేల కిలోమీటర్ల వరకు చూసుకుని అవసరం ఉండదు. ఆల్రెడీ మీరు 60-70 వేల కిలోమీటర్లు తిరిగేసినటువంటి ట్రక్ కొన్నారంటే దానికి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. క్లచ్ కేబుల్ హార్డ్ అయిపోవడం, థ్రాట్ల్ హార్డ్ అయిపోవడం, లేదా ఇంకా బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోవడం, మాస్టర్ సిలిండర్ పోవడం, ఇంకా కంప్లైంట్లు ఉంటాయి కదా, సస్పెన్షన్ కంప్లైంట్, అదే కట్ ప్లేట్ల కంప్లైంట్, లేదా డిఫరెన్షియల్ ఇష్యూ, గేర్ బాక్స్ లో ఇష్యూ, ఇటువంటి వీటి కోసం అని చెప్పేసి మీరు వర్క్ షాప్ కి తిరుగుతూ ఉండాలన్నమాట. దానివల్ల మీకు పని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్ గా లోడ్ వచ్చింది అనేసి అంటే ఎవడైనా సరే వాళ్ళకి ఒక ఆప్షన్ అని అనుకుంటే కొత్త ట్రక్ కొనుక్కునేవాడు ఉంటాడు చూడు, ఆడి దగ్గరికి వెళ్తారంటే, ఎందుకంటే వెంటనే పని అయిపోద్దని ఒక చిన్న భరోసా. కాబట్టి మీరు యూజ్డ్ ట్రక్ కొనుక్కునేటప్పుడు మీ సోర్స్ చూసుకోండి, మీకంటూ పర్టికులర్ కస్టమర్ బేస్ని సంపాదించుకోండి, నమ్మకత్వంగా నిజాయితీగా. అంటే ఇది ఆగి రోడ్డు మీద ఆగిపోయినా ఏ టైం కన్నా మా ఇంటికి సేఫ్గా సరుకు తెచ్చేస్తాడు అని చెప్పేసి ఊర్లో ఒకడు ఉంటాడు కదా, ఆ ట్రస్ట్ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఇక మైలేజ్ విషయంలో కూడా ఆ బండికి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్, ఆ టైర్లు హార్డ్ అయిపోవడం అని చెప్పేసి, సో బండి ఇంజిన్ భారం అని చెప్పేసి, ఇంజిన్ లోపల వీర్ అండ్ టీర్ అని చెప్పేసి, వీటి వల్ల కూడా మనకి మైలేజ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. మీరు 1-10 సార్లు ఆలోచించుకోండి యూజ్డ్ ట్రక్ కొనుక్కునేటప్పుడు. ఇక స్మాల్ కమర్షియల్ ట్రక్స్ లో కొత్త ట్రక్ కొనుక్కోవడం వల్ల ఉండే లాభాలు నష్టాలు చూద్దాం. ఫస్ట్ది బిజినెస్ టెన్షన్ ఉండదు అసలు. ఇంజిన్ కొత్తగా ఉంటుంది, మొత్తం టైర్లు కొత్త వస్తాయి, సస్పెన్షన్ కొత్త వస్తుంది, గేర్ బాక్స్ కొత్త వస్తుంది, ఓవరాల్ గా కండిషన్లో ఉన్నటువంటి బండి మీకు వస్తుంది. కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటే మీకు ఓపిక ఉండాలి, కానీ మీరు బద్దకించకుండా కొట్టాలే, కానీ మీరు అసలు ప్రశాంతంగా ఎంత దూరం లోడ్ అయినా సరే ఒప్పేసుకోవచ్చు అనమాట. ఓ 200 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, స్మాల్ కమర్షియల్ ట్రక్కే అయినా కూడా కొత్తది అనుకోండి, లోడ్ వేసుకెళ్ళిపోతాం అని చెప్పేసి పచ్చిసరికైనా తోలికి వెళ్ళిపోతారు అనమాట మీరు. కాబట్టి కొత్త ట్రక్ అయితే వర్క్ టెన్షన్ ఉండదండి అసలు. ఫస్ట్ ఇంజిన్కి వారంటీ ఉంటుంది, 2-3 ఏళ్ళు అసలు మెయింటెనెన్స్ చూసుకోక్కర్లేదు. షోరూమ్ వాడికి అడిగడికి కాల్ చేస్తూ ఉంటారు మీకు, మీ సర్వీస్కి టైం అయింది, లేకపోతే మీరు ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పేసి. మీరు ఎక్కడైనా రోడ్ సైడ్ ఆగిపోతే రోడ్ సైడ్ అసిస్టెంట్ అని సౌకర్యంగా ఉంటుంది అనమాట మీరు కొత్త ట్రక్ కమర్షియల్ ట్రక్ కొనుక్కున్నారంటే. కాకపోతే ఒకటే చెప్తున్నాను, మీకు బిజినెస్ వేలో పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. కమర్షియల్ ట్రక్ కొని నేను ఎలాగైనా సరే, నాకు ప్రాపర్ కస్టమర్లు ఉన్నారు, నేను ఎలాగైనా బిజినెస్ చేయగలను, మా ఊరికి ఇది వర్త్, అంటే మా ఊరు నుంచి నేను సిటీకి లోడ్లు వేసుకుని వెళ్ళగలిగేంత పెద్ద ఊరు అని చెప్పేసి అనుకున్న సందర్భంలోనే మీరు కొత్త ట్రక్ కొనుక్కోండి. లేదనేసి అంటే మీకు చిన్న పల్లెటూరు అనుకోండి, ఆ పల్లెటూరులో మీరు కొత్త ట్రక్ కొనేసి ఉంటే మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీకు నష్టాల గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అందుకే చెప్పాను కదా, బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్డ్ ట్రక్ మీద ఒక లుక్ వేయొచ్చు. యూజ్డ్ ట్రక్ ని కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 6 మాసాలు సంవత్సరం అందులో క్లిక్ అయిన తర్వాత కొత్త ట్రక్ దించవచ్చు. ఇంక ఇందులో ప్రోస్ విషయానికి వచ్చేప్పటికి రెండోది మంచి మైలేజ్ వస్తుంది, వర్క్ మామూలుగా ఉండదు, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా ట్రక్ అలసిపోకుండా ఉంటది అనమాట. ఈ క్యాబిన్ కంఫర్ట్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. బాడీ రోలింగ్ కూడా మీకు కొత్త ట్రక్లు అయితే అంత వేగం దడదడులు జరగవు కాబట్టి మీకు రిలాక్స్ ఉంచుతుంది. కాబట్టి మీరు బిజినెస్ ట్రాక్ సెట్ చేసుకున్నారు అనేసి అంటే మీరు విసిగిపోయేంత వరకు లోడ్లు వేయొచ్చు. కొత్త ట్రక్ అయితే 2-3 లోడ్లు ఎక్కువ వేయొచ్చు అనమాట పాత ట్రక్ తో పోలిస్తే. కొత్త ట్రక్ కొనుక్కోవడం వల్ల కొన్ని కాన్స్ గురించి చెప్తాను. సో కమర్షియల్ ట్రక్ కొని దాన్ని స్టార్ట్అప్ గా స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ గా అనుకునే వాళ్ళు మొత్తం క్యాష్ ఇచ్చి కొనరు కదా, ఈఎంఐ పెడతారు కదా. ఆ ఈఎంఐ పెట్టడం కోసం, లోన్ పెట్టడం కోసం అని చెప్పేసి డౌన్ పేమెంట్ మీరు ఏదైతే సేవ్ చేసుకుంటారో ఆ డబ్బులు డౌన్ పేమెంట్ కదా కట్టేయాలి. నెల వచ్చినప్పుడు ఒక 10 నుంచి 15 వేల రూపాయలు ఈఎంఐ భారం మీకు పడుతుంది. పని లేకపోయిందంటే టెన్షన్, ఏంటి ఇవాళ 500 రూపాయలు ఈఎంఐ కట్టాలి అంటే 15,000 నెల కనీసం రోజుకి 500 కదా పడుతుంది. మీకు బిజినెస్ లేకపోయిందంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అయితే మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఈ కొత్త ట్రక్ కొనే వాళ్ళు పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ షాప్ పర్పస్ లో కొనుక్కునేటప్పుడు ఈఎంఐ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు షాప్ పర్పస్ లో కొనుక్కుంటారు. కాబట్టి ఎవరైతే స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి నేను చెప్తాను ఈఎంఐ ఒత్తిడి అనేది. ఫస్ట్ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈఎంఐ, ఇన్సూరెన్స్, ట్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో వీటి విషయంలోన మీకు వచ్చినటువంటి లాభాన్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. మీరు ఎక్కువ బిజినెస్ చేశారంటే కొంతవరకు ప్రాఫిట్ లో ఉంటారు, లేదనేసి అంటే మీకు డబ్బులు కనబడవన్నమాట. మీరు ఈఎంఐ త్వరగా క్లియర్ చేసేయాలని బిజినెస్ చేస్తారనుకోండి, సో మీకు డబ్బులు ఫస్ట్ సంవత్సరంలో పెద్దగా కనబడవు. టెన్షన్ పడకండి, దాని ఫ్రూట్స్ అనేవి నెక్స్ట్ ఫర్దర్ గా ఉంటాయి.
ఫస్ట్ లో అయితే డబ్బులు చేతిలో మిగలపోవచ్చు, కానీ తర్వాత దాని ఈఎంఐ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు దగ్గర మంచి కండిషన్ ఉన్నటువంటి ట్రక్ ఉంటుంది. జస్ట్ మీరు సంవత్సరం 2 సంవత్సరాలు వాడి ఉంటారు కదా, కాబట్టి కండిషన్ ఉన్న ట్రక్ ఉంటుంది. బిజినెస్ కూడా ఆ విధంగా చేయొచ్చు. రాత్రి పోవాలనుకుంటే కష్టపడండి, ఒక సంవత్సరంలో మీ కష్టాలన్నీ ఎగిరిపోతాయి. ఇక ఫైనల్ గా కంపారిజన్ అయితే చూద్దాం. ప్రైస్ విషయానికి వచ్చినప్పటికి యూజ్డ్ ట్రక్స్ తక్కువ రేట్లో వచ్చేస్తాయి, కొత్త ట్రక్లు అయితే ఎక్కువ రేట్లో వస్తాయి. ఈఎంఐ విషయానికి వచ్చినప్పటికి యూజ్డ్ ట్రక్స్ అయితే తక్కువ ఉంటుందో లేదంటే ఉండదు, కానీ కొత్త ట్రక్స్ విషయానికి వచ్చినప్పటికి స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసే వాళ్ళకి ఈఎంఐ ఉంటుంది. ఇక రిస్క్ రోడ్డు మీద అక్కడ ఆగిపోద్దేమో ఇటువంటి టెన్షన్ యూజ్డ్ ట్రక్ కొనే వారికి ఎక్కువ ఉంటుంది, కొత్త ట్రక్ కొనుక్కునే వారికి రిస్క్ అయితే ఉండదు అనమాట. మెయింటెనెన్స్ యూజ్డ్ ట్రక్ కొనుక్కునే వాళ్ళు ఆ ముందు వాడినోడు వాళ్ళకి మెయింటెనెన్స్ అంతా వీలు పడాలి కదా, కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. కొత్త ట్రక్ అయితే మెయింటెనెన్స్ ఉండదు. లాంగ్ టర్మ్ మెయింటైన్ చేద్దామంటే యూజ్డ్ ట్రక్ కాదండి, కొనుక్కున్న 10 సంవత్సరాలు వాడుకుంటామంటే యూజ్డ్ ట్రక్ కొనుక్కోకూడదు, కొత్త ట్రక్ కొనుక్కోవాలన్నమాట. లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కొత్త ట్రక్ బెస్ట్. మరి యూజ్డ్ ట్రక్ ఎవరు కొనాలి అంటే కమర్షియల్ బిజినెస్ లోనికి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, అంటే ఈఎంఐ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు బడ్డెన్ గా మారుతుంది, మనం కట్టుకోలేమని అనుకునే వాళ్ళు, లోకల్లో పనులు మాత్రమే చేసుకోగలిగే వాళ్ళు, కాస్త మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేదు మేము రిస్క్ తీసుకోగలము అంటే ఆల్రెడీ వీళ్ళకి ఈ కమర్షియల్ ట్రక్ మీద అనుభవం ఉండాలి. ఆ ట్రక్ రోడ్డు మీద ఆగిపోయింది అనుకోండి, ఏ అనుభవం లేకుండా దిగిపోయినాడు యూజ్డ్ ట్రక్ కొన్నాడు అనుకోండి, అది రోడ్డు మీద ఆగిపోతే టెన్షన్ అనమాట, బీపీ టెన్షన్. అండ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, నేను యూజ్డ్ కార్ ఎందుకు కొంటానంటే అది రోడ్డు మీద సడన్ గా ఆగిపోయినా ఏ కంప్లైంట్ వచ్చినా నేను పెద్ద ప్యానిక్ కావాలన్నమాట. ఎంతో అంతా మనకి దాని మీద అవగాహన ఉంది కాబట్టి. అలా అవగాహన లేకుండా యూజ్డ్ కార్ కొనేస్తున్నాను అనుకోండి, రోడ్డు మీద ఏదో పొగలు వచ్చేసి ఆగిపోయిందంటే ఓడి అమ్మ పొగలు వచ్చి ఆగిపోయిందని చెప్పేసి ఆ మెకానిక్ ఫోన్ చేసి ఈ మెకానిక్ ఫోన్ చేసి టెన్షన్ అయిపోయి బీభత్సం అలాంటివి ఉండదు అనమాట మనకి. అలాగా ముందు అనుభవం ఉన్నోడే యూజ్డ్ ట్రక్ కొనుక్కుంటే మంచిది. తర్వాత ఇంకో విషయం చెప్తాను, మీ ఊర్లో ఒక సిమెంట్ కొట్టు ఉంది, అది ఎక్కువ రద్దీగా ఉండే షాప్ అనమాట. రోజుకి ఖచ్చితంగా మీరు మినిమం గ్యారంటీ లోడ్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడే ఏదో ప్రీవియస్ గా చిన్న ఆటో పెట్టో ఏదో చేసి తిరిగేవాళ్ళు, ఇప్పుడు మీరు యూజ్డ్ 4-వీలర్ కొనుక్కున్నారనుకోండి కమర్షియల్ ట్రక్, సో మీకు అది పర్లేదు. లేదా ఒక సెంటరింగ్ బిజినెస్ ఉంది, ఆ సెంటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళు కొత్త ట్రక్ కొనేసి ఈ చెక్కలు దొక్కలు ఇవన్నీ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు కదా, లోకల్లోనే కదా చేస్తారు వర్క్, కాబట్టి వాళ్ళు యూజ్ ట్రక్ కొనుక్కునే ప్రాబ్లం అయితే లేదనమాట. మరి న్యూ కమర్షియల్ ట్రక్ ఎవరు కొనాలి? ఫుల్ టైం ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేయాలనుకునే వారు కొత్త ట్రక్ కొనుక్కోవచ్చండి. అందరు దూకేంగే, దీంట్లో ఎలాగైనా జెండా పాతేంగే అనే కాన్ఫిడెన్స్ తో దిగే వాళ్ళు, ఆల్రెడీ ప్రీవియస్ గా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ ఎలాగైనా వస్తుంది అనే వాళ్ళు, బిజినెస్ ట్రాక్ సెట్ చేసుకునే వాళ్ళు కొత్త ట్రక్ కొనేసుకోవచ్చు అనమాట. మరి కొత్త ట్రక్ కొనేసిన తర్వాత బిజినెస్ గురించి ఆలోచించకూడదు. ఆహాలో మీకు విఆర్ఎల్ ట్రాన్స్పోర్టేషన్ తెలుసు కదండి, దానికి సంబంధించి ఆహాలో ఒక మూవీ ఉంటదండి, అది మీరు చూసారంటే మామూలుగా ఉండదు అనమాట. అతనికి ఏ అనుభవం లేకుండా ఒక ట్రక్ కొనేసి దాంతో బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాడు, దానికి వచ్చే పర్యవసానాలు ఏంటి, ఇదంతా ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా, విఆర్ఎల్ స్టోరీ చేయమని. సో నేను ఖచ్చితంగా చేస్తానండి. ఇన్స్పిరేషనల్ ఉంటుంది అనమాట. కమర్షియల్ ట్రక్ కొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక కొత్త ట్రక్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే రోజు పని గ్యారంటీగా దొరుకుద్ది అని అనుకునే వాళ్ళు కొత్త ట్రక్ కొనేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.